నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ ఎపిసోడ్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మరిన్ని మంచి కథలని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అవుతుందన్న విషయం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జతవెతికి హృదయానికి 22వ భాగం. వేణుగోపాలస్వామి గుడిలో గంటలు గణగణ మోగుతుంటే పూజారి స్వామి వారికి హారతి ఇస్తున్నట్టు అర్థమైంది మాళవికకి. అంటే గుడిలో ఎవరో భక్తులున్నారన్నమాట. ఆమె ఒకసారి తన పరిసరాల్ని పరీక్షగా చూసింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ కనిపిస్తారేమోనని. ఎవరూ లేరు. చెరువులో ఈత కొట్టే సమయం దాటిపోవడంతో వాలంటీర్ కూడా లేకపోవడం చూసి తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆమె గుండె సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లా దడాదడా కొట్టుకుంటోంది. జీవితంలో మొదటిసారిగా ఇంట్లో తెలియకుండా ఒక పని చేయబోతోంది తను. అంటే తన అన్నయ్యకి కూడా. 2 రోజుల క్రితం తను ఆనంద ఇంటి నుంచి వస్తూ ఉండగా సుమారు 12-13 ఏళ్ల కుర్రాడు తన చేతిలో ఒక ఉండ చుట్టిన కాగితాన్ని పెట్టి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. అది తెరిచి చూసి ఒక ఉత్తరం అని గ్రహించగానే చటుక్కున మూసేసింది. ఇటు అటు చూసి తనని ఎవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాక త్వరగా తన ఇంటివైపు నడిచింది. టెన్షన్తో ఆమెకి అరచేతులు చెమటలు పట్టేశాయి. ఎందుకు ఆమె మనసు అది ఆ జాతరలో చూసిన కొత్త అబ్బాయి రాసినదిని చెప్తోంది. అలా అనిపించడం వెనుక పెద్ద లాజిక్ ఏమీ లేదు. ఆమె మనసు అతని నుంచి అయితే బాగుండునని అలా కోరుకుందంతే. ఇంటికి చేరుకున్న వెంటనే తన గదిలోకి దూరి తలుపేసుకుంది మాళవిక. వణుకుతున్న చేతులతో నెమ్మదిగా లెటర్ని ఓపెన్ చేసింది. పెద్దగా ఏమీ లేదు ఆ లెటర్లో. 2 వాక్యాలు పూర్తిగా ఉన్నాయి. 3వ వాక్యం అసంపూర్తిగా ఉంది. మీ పేరు తెలుసుకోవాలనుంది. నాకు చెప్పాలనుకుంటే రేపు 11 గంటలకి గుడికి రండి. నా పేరు అంటూ ప్రశ్నార్థకాలు వేసి అది మాత్రం ఉంది. అంటే తన పేరు కలిసినప్పుడు చెప్తాడన్నమాట. గుడి అంటే వేణుగోపాలస్వామి గుడిని అర్థమైంది ఆమెకి. భయంతో ఆమె శరీరం చల్లబడిపోయింది. ఇంతలో గది బయట ఎవరో వస్తున్న అలికిడి కావడంతో వేగంగా ఆ ఉత్తరాన్ని తన షెల్ఫ్లో బట్టల మధ్యలో దాచేసింది. బలంగా ఊపిరి పీల్చి వదిలి నెమ్మదిగా తలుపు తెరిచి తన రోజువారీ పనుల్లో పడిపోయింది. ఆ రోజు ఎప్పటిలా ఇంట్లో అందరితో సరదాగా ఉండలేకపోయింది. మౌనంగా తన భోజనం పూర్తి చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అనుమానంగా ఆమె వంకే చూస్తున్న తల్లికి పని ఉందని చెప్పింది. అర్జున్ తల్లికి సర్ది చెప్తుంటే ఎందుకో గిల్టీగా ఫీల్ అయింది ఆమె. అంతలోనే సర్దుకుంది. తను రేపు వెళ్ళబోవడం లేదు. ఇంకా గిల్టీగా ఫీల్ అవ్వవలసిన పనేముంది? అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఎంత వెళ్ళాలని అనిపించినా వెళ్ళలేదు మాళవిక. మనసులో ఆ ఉత్తరం రాసినది ఎవరో తెలుసుకోవాలనే కోరికని అణిచిపెట్టింది. కానీ ఆ మరుసటి రోజు ఇక ఆగలేకపోయింది. 10:30కు గుడికి బయలుదేరింది. తల్లి ఆ సమయంలో ఎందుకే అంటే ఆనంద దగ్గరకని చెప్పి బయలుదేరింది. గుడికి వెళ్ళి అటు నుంచి ఆమె ఇంటికి వెళ్ళాలని ఆమె ఆలోచన. తల్లి ఇక ఏమీ అనలేదు. అన్నయ్య లైబ్రరీకి, తండ్రి స్కూల్కి వెళ్ళిపోవడంతో ఆమె ధైర్యంగా బయలుదేరింది. ఆలోచనల్లో నుంచి బయటపడి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. ఆమెను చూడగానే పూజారి చిన్నగా నవ్వి ఆమెకి తీర్థం ఇచ్చాక కుశల ప్రశ్నలు వేశాడు. ఇంతలో గుడిలో అంతవరకు ఉన్నవారు వెళ్ళిపోవడంతో అక్కడంతా ప్రశాంతమైన నిశ్శబ్దం అలుముకుంది. పూజారితో కబుర్లయ్యాక నెమ్మదిగా బయటికి వచ్చి ఆ రోజు ఆనందతో రావి చెట్టు కింద కూర్చున్న సిమెంట్ చప్టా మీద ఇప్పుడు ఒంటరిగా కూర్చుంది. ఎప్పుడూ తను వచ్చే పరిసరాలైనా ఎందుకో ఆ రోజు చాలా బెరుకుగా అనిపించింది ఆమెకి. తనని ఎవరూ తప్పుగా అనుకోరని ఆమెకి తెలుసు. దానికి సగం కారణం తన కుటుంబం అయితే మిగిలిన సగం తన ప్రవర్తన. తన డ్రీమ్ ప్రిన్స్ వచ్చి ఇక్కడ తనతో మాట్లాడినా ఎవరూ అనుమానించడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చెయ్యరని ఆమెకి తెలుసు. మహా అయితే అర్జున్ స్నేహితులు ఎవరో వచ్చి ఉంటారని అనుకుంటారు. అది ఆమెకి మామూలే. అర్జున్ స్నేహితులు విదేశాల నుంచి, సిటీ నుంచి రావడం, వారికి ఆమె ఊరు చూపించడం తరచుగా జరిగేదే. ఆమె మనస్సాక్షి ఈ పనికి ఒప్పుకోవడం లేదు. ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి మొదటిసారి తప్పు చేస్తే వచ్చే గిల్టీ ఫీలింగ్ అది. నిర్దాక్షిణ్యంగా తొక్కేసింది ఆ ఫీలింగ్ని ఆమె.
అతను గత 5 నిమిషాలుగా ఆమెను గమనిస్తున్నాడు. ఆమె మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తాను చేస్తున్నది తప్పని తెలుసు అతనికి. తను వచ్చిన పని వేరు. ఆ పని పూర్తి చేసుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి. కానీ అనుకోకుండా ఆ రోజు ఆనంద పక్కన నిలబడి ఉన్న ఆమెని చూశాడు. గలగలా మాట్లాడుతూ ఆనందని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ, అల్లరి చేస్తూ జాతరలో తిరుగుతున్న చారడేసి కళ్ళున్న ఆ అమ్మాయి తన గుండెల్లో ఎప్పుడు ప్రవేశించిందో తెలియనే తెలియదు. తనకసలు ప్రేమంటేనే నమ్మకం లేదు. అందులోనూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అస్సలు నమ్మకం లేదు. అలాంటిది ఆమె తన వైపు ఆ పెద్ద పెద్ద కాటుక కళ్ళు వేసుకుని చూసేసరికి తను ఎక్కడ ఉన్నాడో మర్చిపోయాడు. ఎందుకు ఉన్నాడో పూర్తిగా మర్చిపోయాడు. టీనేజ్ కుర్రాడిలాగా, రోడ్ సైడ్ రోమియోలాగా ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగాడు. ఎంతో కష్టపడి ఎవరికీ తెలియకుండా వీధిలో ఆడుకుంటున్న కుర్రాడికి లంచం ఇచ్చి ఆమెకి ఉత్తరం అందేలా చేశాడు. మన్నాడు ఎంతో ఆశగా గుడికి వచ్చి చాలాసేపు ఎదురుచూశాడు. ఎలాగో ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగాడు. కానీ ఎంతసేపు చూసినా ఆమె రాలేదు. ఇక గుడి మూసే సమయం కావడంతో నిరాశగా వెనక్కి తిరిగాడు. ప్రస్తుతం తను ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ కాంప్లికేషన్ వద్దని తనకి తాను ఎంత నచ్చ చెప్పుకున్నా మనసు అతని మాటను లెక్క చేయకపోగా వరుసగా 2వ రోజు అక్కడికి తనని లాక్కొచ్చింది. ఆమె రాదని, రాకపోవడం ఇద్దరికీ మంచిదని అతను ఎంత అనుకున్నా కాళ్ళు గుడివైపు ఈడ్చుకురావడంతో ఆమె అక్కడ ఉండదనే నిశ్చయంతోనే తల పైకెత్తి చూసి తనను తాను మర్చిపోయాడు. చెరువు మీద నుంచి వీస్తున్న చల్లని గాలి అలసట తీరుస్తున్నట్టుగా ఉంది. అప్రయత్నంగా అతని అడుగులు గుడి లోపలికి పడ్డాయి. గాలికి చెదిరిన జుట్టు కళ్ళలో పడుతుంటే సున్నితంగా చెవులు వెనక్కి తోసుకుంటూ తల పైకెత్తి చూసింది మాళవిక. ఆమె చెయ్యి అలానే గాల్లో ఉండిపోయింది. ఆమెకి ఏం చెయ్యాలో వెంటనే అర్థం కాలేదు. ముందు తను మాట్లాడాలా, లేక అతనా? అసలు ఆ ఉత్తరం ఎందుకు రాశాడో అడగాలా, లేక ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చాడో అడగాలా? ఆమెకి ఏమీ తోచలేదు. నోట మాట రాలేదు. అలాగే అతన్ని చూస్తూ కూర్చుంది. అతను ఎప్పటిలానే జీన్స్లో ఉన్నాడు. ఈరోజు పేల్ బ్లూ కలర్ ప్లెయిన్ షర్ట్ వేసుకున్నాడు. యథాప్రకారం మోచేతులు దాకా స్లీవ్స్ మడిచి ఉన్నాయి. జాతరలో దూరం నుంచి చూసింది. ఇప్పుడు అంత దగ్గర నుంచి చూసేసరికి ఒక్కసారిగా అతని చేతిని తాకాలన్న బలమైన కోరిక మనసులో మొదలయ్యేసరికి కంగారుగా లేచి నిలబడింది. అతను నవ్వుతూ ఆమె వైపే చూస్తున్నాడు. అతని నవ్వు ఆమెని ఎంత మెస్మరైజ్ చేసిందంటే చూపు తిప్పుకోలేకపోయింది అతని మీద నుంచి. ఇప్పటికైనా నీ పేరు చెప్తారా? డీప్ వాయిస్లో అడిగాడు. మా మా మాళవిక చెప్పింది ఆనంద స్టైల్లో. అతను ఒక్క క్షణం షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయాడు. అంతలోనే తేరుకున్నట్టుగా చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత ఆ నవ్వు మరింత బిగ్గరగా మారడంతో మాళవిక కంగారుగా అటు ఇటు చూసింది. ష్, అంత గట్టిగా నవ్వకు, ఎవరైనా వింటే నా కొంపలంటుకుంటాయి బ్రతిమాలుతున్నట్టుగా అంది. అతను బలవంతంగా నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నించాడు. ఎన్నడూ విధి అనే పదాన్ని నమ్మని అతను ఆ రోజు ఆ క్షణంలో ఆ గుడిలో మాళవిక ఎదురుగా నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తూ నమ్మాడు విధి అనేది ఒకటి ఉందని. అతను కొంచెం సర్దుకున్నాక ఆసక్తిగా అతని వైపు చూస్తూ ఎందుకలా నవ్వావు? కొంచెం సందేహిస్తూనే అడిగింది. స్వతహాగా మాళవిక చొరవగల అమ్మాయి. అందుకే ఎక్కువసేపు మౌనంగా ఉండలేకపోయింది. అతను చెప్పిన సమాధానం విని అవాక్కై అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అతను చెప్పాడు, నా పేరు మిత్ర, పూర్తి పేరు అగ్నిమిత్ర. అలా మాళవిక ప్రేమకి నాంది పడింది. ఒక పక్క ఆనంద అర్జునుల ప్రేమ కథ ఎటువైపు వెళ్తోందో తెలియని స్థితిలో మాళవిక మిత్రతో ముందు వెనుక చూసుకోకుండా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అర్జున్ తన చెల్లెలు ఒక మోసగాడి ప్రేమలో పడిందని తెలుసుకుంటే ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.